ఆ ఎండికొండ నివాసుడైన ఆ శంకరుడు పార్వతి పరమేశ్వరుడు ఏ తీరుగా వచ్చుచున్నారు. సందేహ రైతుడా శాశ్వతత్ముడరానే, సందేహ రైతుడా శాశ్వతత్ముడరానే, సందేహ రైతుడా శాశ్వతత్ముడరానే, సందేహ రైతుడు శాశ్వతత్ముడరానే, నర్మదన చూడ కాలవినా చూడా హృదయ చూడాయ తెలిసి దిశ జన పరిపాలోడా. అయ్యా ఎవరయ్యా మీరు ఎవరే? నామమ్మ ఏమి అంటున్నావా? అయ్యా ఎవరే నువ్వు? మొన్న ఒగ్గోలుగా జగ్గు పట్టుకున్నావు, ఓ పంగలకైతే పట్టుకున్నావు. ఓ అయ్య కదేంటే పుస్సు అంటాందే. ఓ అయ్యో నువ్వెవరే? పట్నాలు ఎత్తారానే జగ్గు పట్టుకొచ్చుకున్నావు. బోలో శంకర్ మహారాజు శంకరుడు శపం ఇస్తూ కైలాస వాసుడవు శంకరుడు నువ్వేనా? చెప్పు అంటావా నా యొక్క నామం? చెప్పు. ఇందువదనుడరా బృందారక వంజుడ నంది వాహనుడా, ఇందువైకరుడా బృందారక వంజుడ నంది వాహనుడా, ఇందుశేఖరుడా, బృందారక వంజుడ నంది వాహనుడా, ఇందుశేఖరుడా, బృందారక వంజుడ నంది వాహనుడా, ఇందుశేఖరుడా, మందర ధీరుడ మాదేవుండను, మందర ధీరుడ మాదేవుండను, ఆ కందర్పుండను గంగాధరుడను, ఇందుశేఖరుడా, బృందారక వంజుడ నంది వాహనుడా, ఇందుశేఖరుడా, ఆ కాలకందరుడా కరిచర్మ చేలుడను చీలుడ శివుడా, కాలకందరుడా, ఓ కైలాస వాస నా పెన్న పిల్లల గోస చూడు కైలాస వాస నా పిల్లం పిల్లల గోస చూడు కైలాస వాస, నా పెన్న పిల్లల గోస చూడు కైలాస వాస, నా పిల్లం పిల్లల గోస చూడు కైలాస వాస. అయ్యా ఇప్పుడు నీ యొక్క పేరేమన్నారు? నా పేరు బోలో శంకరుడు. బోలో శంకరుడు. ఇప్పుడు మీ వెనువెంట వచ్చేది ఎవరయ్యా? మా భార్య నీ యొక్క సతీమణి పార్వతీదేవి. ఇప్పుడు వస్తుందా? వస్తుంది. ఆమె పేరు ఆమె పేరు. సరే పక్కకు జరుగుంది. ఇప్పుడు ఆ తల్లి పార్వతీదేవి రాబోతున్నది. అందరూ ఒకసారి గట్టిగా కరతాళం కొట్టాలి, నోటుకుంటే జయాలు చేతులతో చప్పట్టు కొట్టాలి. బోలో శివశంకర్ మహారాజుకి, తల్లి పార్వతీదేవికి. శ్రీలోక బాధ ఇందిరా, శ్రీలోక బాధ ఇందిరా, బాణేశుని భాషలకి పంకజనేత్రి, లలితాలో పరిపాలన లీలారని రాగదమ్మ నీరజనేత్రి. ఆహా ప్రాణేశ, నీకు ఇదే వందనం చెప్పి చల్లగా వర్ధిల్లు. హరుడను పార్వతి వరుడను గంగా ధరుడను కరుణా కరుడను రా, అరుడను పార్వతి వరుడను గంగా ధరుడను శివ శంకరుడను రా, అరుడను పార్వతి